ఏరియల్ సర్వేకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు, గాల్లో కలిసిన ముఖ్యమంత్రి ఎక్కడో చోటపడిపోతాడని పిల్లి శాపనార్థాలు పెట్టినటువంటి బురద రాజకీయం ఎవరైనా చేసింది? ఎవరు బురద రాజకీయం చేసింది? ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారా? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనాల్లోకి వెళ్ళట్లేదా? పవన్ కళ్యాణ్ గెలిచినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో గత 5 రోజులుగా అక్కడ ఓడిపోయినటువంటి మా ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడ ఉన్నారా లేరో చూడండి. వంగగీత గారు ఉన్నారో లేదో చూడాలి. ఇంకోటి దౌర్భాగ్యం ఏంటంటే సార్, దౌర్భాగ్యం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం సార్ ఈ దౌర్భాగ్యం. వేరే ఏ రాష్ట్రంలోనూ లేదు, వేరే ఏ దేశంలోనూ లేదు. సో ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంటే ప్రజల పక్షాన ప్రతిపక్షంతో పాటుగా పోరాడి ప్రజలకు మేలు చేయాల్సినటువంటి మీడియా ఆహా ఓహో అని భజనలు చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంపుగా ఉంటే ఆ కంపు లాంటి పరిపాలన మీద వీళ్ళు సెంటు కొట్టి పరిపాలన బాగుంది ఆహా ఓహో అని డప్పు కొడతా ఉంది. ఇలాంటి మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండడం దౌర్భాగ్యం సార్. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ముందు మెంతా తుఫాను మోకరిల్లిందంట సార్, చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి మెంతా తుఫాను పరారైపోయిందంట సార్. సో ఏదైతే సార్ ఒక విషయం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మమ్మల్ని కాదు మీడియా ప్రశ్నించాల్సింది, మమ్మల్ని కాదు అందరూ టార్గెట్ చేసి మాట్లాడాల్సింది. ఏదైతే అధికార పక్షంలో ఉందో ఆ కూటమిలోని 3 పార్టీలని నిలదీసి ప్రజల పక్షాన పోరాడి ప్రజల క్షేమం కోసం పనిచేసేదాన్నే మీడియా అంటారు. సాహిబ్ గారు